సోగబండి తీసుకుంటాను. ఓకే. వెయిట్ 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 మా లెగు లెగు
ఎప్పుడు మీరు చూసుకోవాలా? టైం 5 గంటలని చెప్తే మీరు ఓం భగవతే శ్రీ లారీష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లారీష్ణాయ నమః. నారాయణ లారి కృష్ణాయ నారాయణ. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే. స్తుతించి పాడెదము రాజరాజ నీ నామముని స్తుతించి పాడెదము. విజయీ భవా దేవలారి కృష్ణ దేవదేవాది దేవుడవు లారి కృష్ణ. విజయీ భవా దేవ లారి కృష్ణ దేవదేవాది దేవుడవు లారి కృష్ణ. దానికి కులము మతము అనేది లేకుండా అందరూ ఒక సమాన భావంతో ఆయన ప్రేమ చూపారు. ఆయన ప్రేమ అనేది చాలా గొప్పది. అందుకే భగవంతుని ప్రేమకనేది నాశనము లేనిది. అటువంటి ప్రేమను ఆయన భూమి మీద మానవుడికి వచ్చి ప్రజల మధ్యలో కొద్దిమంది జనానికి చూపించి ఆయన ప్రతి కార్యాన్ని కూడా నేను ఉన్నానని నిరూపిస్తున్నాడు. కానీ కనపడు. అంత మహత్కరమైన మరి పరమాత్మ. అటువంటి దైవాన్ని గురించి మనం ఈ రోజున మాట్లాడవలసినటువంటి కార్యం ఏంటంటే చూసి నమ్మటం అనేది ఈ లోకమైనప్పుడు, కానీ ఆయన ఉండి నడిపించేటువంటిగా శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారు ఈ యొక్క మంచి అవకాశాన్ని మరి ఎంతో ధన్యత. ఇటువంటి కార్యం అనేది వారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు ఒక మాట. ఏం చెప్పారంటే ఈ స్థలంలో మీటింగ్ పెడితే చాలా బాగుండును అన్నారు ఉపాసరాజు గారు. ఉపాసరాజు గారు ఆ మాట ఎందుకు అన్నాడని అప్పటి నుంచి కూడా మేము చాలా సంతోషంగానే ఉన్నాం. అటువంటి అవకాశాన్ని హరికృష్ణ గారు ఈ రోజున ఈ స్థలం అనేది వారు చెప్పారు. అటువంటి కార్యం కూడా సిద్ధపరచడం అనేది హరికృష్ణ గారు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అటువంటి అవకాశాన్ని కూడా మనం ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చెప్పినట్టుగా నెరవేరుస్తారు. అందుకే ఈ రోజున మనం నమ్మలేకపోతున్న ప్రతి ఒక్క కార్యం కూడా నమ్మకం అనేది మన నుంచే ఆయన కావాలని కోరుకుంటున్నాడు. నా భక్తులు మాట అంటే నాకు చాలా సంతోషం, నా భక్తులు పాట అంటే నాకు చాలా సంతోషం, నా భక్తులు నన్ను పొగట్టడం చాలా సంతోషం. అప్పుడు ఆ విధంగానే ఈ యొక్క హరికృష్ణ గారి నామాన్ని పొగిడి పాడి నాట్యం ఆయన శృతి అర్పణం అనేది చాలా ఇష్టపడతారనమాట. అటువంటి కార్యం అనేది ఈ ప్రపంచంలో చాలా తక్కువగా జనం ఆయన ఎన్ని చేసుకున్నాడు. ఇది సత్యమని ప్రపంచానికి సాటి చెప్పే రోజు అనేది అతి ముందుకు వస్తుంది. అటువంటి కార్యానికి ఇప్పుడు మన పిల్లలు మరి డ్యాన్స్ ప్రోగ్రాం అనేది చేస్తారు. ఎందుకంటే హరికృష్ణ గారికి అది ఎవరు నిర్మించింది ప్రధాన కేంద్రమైన మనుజ్యోతి ఆశ్రమం, అఖిల ప్రపంచ ప్రధాన కేంద్రం మనుజ్యోతి ఆశ్రమం. వారి యొక్క మాట ద్వారానే ఈ కార్యం అనేది నడుస్తుందని మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఆయన కార్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ మనం చూసినప్పుడు ఎట్లుంటుంది, ఇంతేనా అనుకుంటాం. కానీ అది చివరికి వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా నడిపించే కార్యం అనేది ఈ రోజున మన మధ్యలో ఆయనే క్రియ చేసి నడిపించే విధంగా మళ్ళీ ఇక్కడ నడిపిస్తున్నారు. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః.
ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఒకే దేశం. ఇప్పుడు ఈ కార్యక్రమంలో శ్రీ హరికృష్ణ గారు భక్తి బృందం ఒక నాట్య ప్రదర్శన చేయబడుతుంది. అందరూ తిలకించండి. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. లొంగేటోడు బాధే తీరుస్తాడు, ప్రేమకే పొంగాడంటే ప్రాణం బదులిస్తాడు. పావుల్ని తోలేటోడు నిన్నే పాలిస్తాడు, యుద్ధంలో రథంలోని గెలిపించాడు. అల్లని రంగున్నోడు, తెల్లని మనసున్నోడు, పల్లరి పేరున్నోడు, అందరికీ అయినోడు. నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నేళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. చాలా బాగా చేశారు. అందరూ తప్పులు కొట్టి ఉత్సాహపడదాం. నారాయణ హరికృష్ణ మన మధ్య నుండి నడిపిస్తున్నారు కనుక మనం అందరము ఈ కార్యక్రమం మనకి హరికృష్ణ మనల్ని తోడుకుని వచ్చినందుకు వరకు మొట్టమొదటిగా నారాయణ హరికృష్ణకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాను. తర్వాత అనేక చోట్ల నుంచి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనల్ని సమకూర్చి సమస్త వేదల సారాంశం అనే భాగం నుంచి మనల్ని నడిపిస్తున్నారు. ఆ విధంగా అనేక యుగాలుగా భగవంతుడు అనేక అవతారములు తీసుకుని ఉన్నాడు.
ఇప్పుడు ఈ చివరి యుగంలో కల్కి మహావతారంగా వచ్చి భూమి మీద అవతరించి ఒక మనుజ్యోతి ఆశ్రమం అనే స్థలాన్ని ప్రధాన కేంద్రంగా ఏర్పరిచి అది 3 నదులు కలిసిన చోట ఉంటుందని చెప్పి ఆ తర్వాత అక్కడ 3 నూతులు ఉంటాయని చెప్పిన ఆనంద ఆశ్రమందు అమరి ఉంటాడు గురుడు కాను. ఆయన ఎన్ని పౌనులు ఉంటాడు, ఈ విధంగా ఉంటాడని చెప్పి అనేక మంది ప్రవక్తలు చెప్పిన విధంగా ఈ కలియుగంలో కల్కి మహావతార పురుషుడు నారాయణుడు లహరి కృష్ణగా మన మధ్య వచ్చి అనేక ప్రాంతంలో అనేక ప్రదేశాలు అనేక సార్లు ప్రయాణించి అనేక మందిని అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో అనేక గ్రామంలో ఎన్నుకొని ఆయన ధర్మాన్ని స్థాపించే కర్తవ్యంలో మీరందరూ భాగంగా ఉన్నారని చెప్పి తెలియజేసి అదేవిధంగా మనుజ్యోతి ఆశ్రమం నుంచి అనేక ప్రాంతంలో వైజాగ్, విజయవాడ, రావులపాలెం, రాజమండ్రి, ఇంకా విశాఖపట్నం, తర్వాత తెలంగాణ ప్రాంతంలో హైదరాబాదు, కరీంనగర్, అనేక ప్రాంతంలో ఇంకా తమిళనాడు అనేక ప్రాంతంలో అనేక ప్రదేశాల్లో బహిరంగంగా సర్వమత సమావేశాలని ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక అనేక బుక్స్ రిలీజు అనేక పాటలు రిలీజు చేసి ఈ విధంగా ఈసారి మీ ప్రాంతంలో మీరు చేయండి, ఒక పుస్తకం మేము ప్రింట్ చేసిస్తామని చెప్పి మనకి మొట్టమొదటిగా మనకందరూ ప్రోత్సాహం చేసి ఆయనెవరు మనకి కావలసిన పుస్తకాలు ఇంకా ఫ్లెక్సీలు అనేకమంది మనకు ప్రింట్ చేసి అందించిన సహోదరుడు ఫాలుఫాస్ ఎన్ లారీ గారికి, తర్వాత డి లియోఫాల్ సి లారీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఈ పరిసర ప్రాంతంలో మనందరం సమకూడి ఉన్నాం కాబట్టి ఈ అనేక యుగాలుగా అనేక అవతారాలు అనేక గ్రంథాల ద్వారా తెలియజేసిన విధంగా ఈ ద్వాపరయుగంలో కృష్ణుడు తెలియజేసినప్పటికీ ఈ భగవద్గీత అనే జలాశయం నీరు వరద వచ్చే చోట జలాశయం ఎలాగ ఉపయోగపడుతుందో కర్మయోగికి ఈ వేదాలు ఆ విధంగా ఉపయోగపడుతున్నాయి అని చెప్పబడుతుంది. అదేవిధంగా జలాశయంలో అనేక ప్రదేశాలలో నీరు నిలిచి ఉండగా అనేక పంటలకు ఆ నీరు ప్రవహిస్తుంది. అదేవిధంగా అనేక వేదాలు మనకు ఆ అనేక అవతారాలుగా వచ్చి మనకు వివరించిన విధంగా ఇప్పుడు మనకి ఆ వేదాలు మనకు ఉపయోగపడుతున్నాయి. దాంట్లో ఒకటే ముఖ్యమైనది భగవద్గీత. అదేవిధంగా మనం అనేక వేదాలను అనుసరించి మనం దీనిని మనం అనుసరిస్తున్నాం. ఆ విధంగా అనుసరించమని భగవాన్ శ్రీ లహరి కృష్ణ మనకు దాన్ని వివరించారు. అదేవిధంగా ఒక జలాశయంలో ఉందంటే అనేక ఎకరాలు పొలం ఉండవచ్చు, చేను ఉండిన తర్వాత ఆ ఎకరాలు కొన్ని ఎకరాలు దాన్ని సంపాదించిన తర్వాత నా కుమారులకి, తర్వాత నా కుమారులకి అని మనిషి రాస్తాడు శ్రీ లహరి కృష్ణ. అయితే అదే ఆయన నారాయణుడు కాబట్టి 63 ఎకరాలు 1963లో దాన్ని స్థాపించి ఇది నా వంశానికి కానీ నా కుమారులకు కానీ నా మనవలకు కానీ చెందినది కాదు, నేను నియమించిన నిబంధనలు ఎవరైతే అనుసరిస్తారో వారందరికీ ఇది సంబంధించిందని చెప్పి శ్రీ నారాయణుడైన శ్రీ లహరి కృష్ణ గారు మనుజ్యోతి ఆశ్రమం స్థాపించారు. ఆ విధంగా మనం తెలుసుకుని ఆ మనుజ్యోతి ఆశ్రమంతో ఐక్యత కలిగి మనం ముందుకు సాగవలసిన వారుగా ఉన్నాము. కనుక ఇవన్నీ తెలుసుకుని ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న అతిథులు ఇంకా భక్తులు అందరూ మనకు తెలియజేసిన కార్యములను మనం తెలుసుకుని దాన్ని అనుసరించవలసిందిగా అందరినీ ప్రేమతో కోరుచున్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. జూలై 21వ తేదీన మనుషుడు చంద్రునిపై కాలు పెట్టినప్పుడు శ్రీమన్నారాయణుడు భూమి మీద తన యొక్క విశ్వరూపం చూపించి అమెరికాలో చికాగో పట్టణంలో లైఫ్ టాబర్నికల్ అనే ప్రదేశంలో తన యొక్క విశ్వరూపాన్ని చూపించి ఉన్నారు. భగవంతుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద మనుషుడు చంద్రమండలాన్ని ఇతర గ్రహాలను చేరుకోవాలని ఆశించినప్పుడు భగవంతుడు భూమికి దిగి వస్తున్నాడు. ఆ శుభదినాన్నే మేము కల్కి జయంతి ఉత్సవాలని జరుపుకుంటాం. ప్రతి యుగంలో కూడా భగవంతుడే ఈ భూమి మీద ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. ఎప్పుడైతే మనుషులు భగవంతుని మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలో వెళ్ళాలని ప్రయత్నిస్తారో వారిని మరలా విమోచించేవాడుగా ఆయన అవతరిస్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీత 4:8లో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్తున్నారు.
ఆ చెప్పబడుతున్న విధంగా నారాయణుడు ప్రతి యుగంలోనూ కూడా కలికి ఒక్కొక్క అవతారాన్ని ధర్మం నశించి అధర్మం వృద్ధి అయినప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రతి యుగంలోనూ కూడా మానవ రూపంలో అవతరించి అధర్మాన్ని నాశనం చేసి సాధుజనులను రక్షించి ధర్మాన్ని స్థాపించి తిరిగి వైకుంఠ లోకానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ భూమి మీద మానవ రూపంలో వచ్చినటువంటి శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు కూడా బోధించే సత్యం ఏంటంటే ఒకే దేవుడు ఒకే దేశం. ధర్మం అనేదాన్ని శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి ద్వారా మనకి బోధించబడుతుంది. శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటంటే ఒకే దేవుడు ఒకే దేశం అనేటటువంటి సత్యాన్ని అంగీకరించి ఎవరైతే ఆయన మార్గంలో అనుసరించి నడుచుకుని వెళ్తారో వారికి అమరత్వాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను, మరణం లేనటువంటి స్థితిని ఇస్తానని చెప్పి శ్రీమన్నారాయణుడు తన యొక్క అమూల్యమైన సందేశాల ద్వారా మనకి తెలియజేస్తున్నారు. అలాగే మనం ఈ కలియుగంలో ముఖ్యంగా భగవంతుని మీద ఆధారపడి జీవించడం ఎలా అనేది మనుజ్యోతి ఆశ్రమం అనేది నేర్పిస్తుంది. అలాగే భగవంతుడిని మనం చేరుకోవాలంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి. అలాగే ప్రవక్తల గ్రంథాలైన ఆంధ్ర ప్రవక్త అయినటువంటి పోతులూరి వీరబ్రహ్మం గారు కూడా ఏం చెప్తున్నారంటే శ్రీమన్నారాయణుడు వీరభోగ వసంతరాయుడై ఈ చివరి కాలంలో అవతరిస్తానని చెప్తున్నాడు. వీర అనగా బలవంతుడనియు శక్తివంతుడనియు, భోగ అనగా సంసార బాంధవ్యుడనియు, వసంతుడు అంటే ఈ చివరి కాలానికి, నిత్య యవ్వనుడిగా, రాయ అంటే రాజు అని అర్థం అన్నమాట. ఈ వీరభోగ వసంతరాయుడు అంటే ఏదో ఒక తెలియనటువంటి అవతారంలో వస్తాడేమో భగవంతుడిని ఎదురు చూస్తున్నారు. హిందువులు ఎదురు చూస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడు కల్కి మహావతారంగా అవతరించాలని సమస్త వేదంలో చెప్తున్నాయి. వేదముల ప్రకారం శ్రీమన్నారాయణుడు భూమికి అవతరించి అన్నారు. ఇదే నిజమైనటువంటి సత్యం. నిజమైన ఈ యథార్థమైనటువంటి సిద్ధాంతాన్ని గ్రహించుకోవడానికి, ఈ యథార్థమైనటువంటి సత్యాన్ని ఆవిష్కృతం చేయడం కోసం ఈ అమృత మంజరి అనేటటువంటి పుస్తకం ద్వారాను, యూట్యూబ్ అనే ఛానల్ ద్వారాను, అలాగే శ్రీమన్నారాయణుడు లహరికృష్ణ గారు సంగీతం ద్వారా కూడా ఈ సత్యాన్ని లోకమంతటికి, ప్రపంచంలో ఉన్న పలు దేశాలన్నింటికి కూడా శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారు చాటి చెప్తున్నారు. భగవంతుడు మీద ఆధారపడి జీవించాలనే ముఖ్య ఉద్దేశాన్ని నిరూపించడం కోసం భగవంతుడు ఒక చిన్న కథ, ఒక భాగవతం నుంచి ఒక చిన్న విషయం మాట్లాడాలనుకున్నాను. భాగవతంలో ఏముందంటే మహాభారత కాలంలో అర్జునుడికి, పాండవులకి, కౌరవులకి ఒక జోదం అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఆ జోదం ఏర్పాటు చేయబడినప్పుడు భగవంతుని మీద ఆధారపడి జీవించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, భగవంతుని మీద, మనుషుల మీద ఆధారపడి జీవించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారని అది తెలియజేస్తుంది. అదేవిధంగా యుద్ధానికి పిలువబడినప్పుడు కౌరవులు ఒక తంత్రంగా జోదం ఆడటానికి పిలువబడుతున్నారు. దుర్యోధను వైపు శకుని ఆడటానికి వస్తున్నాడు పాండవులను ఓడించాలని. కానీ వాళ్ళ రక్షకుడైన కృష్ణుని, భగవంతుడైనటువంటి కృష్ణుని వాళ్ళు పాండవులు మర్చిపోయి జోదం ఆడినప్పుడు వాళ్ళు ఓడిపోతున్నారు. అలాగే ద్రౌపది కూడా తమకు కష్టం వచ్చినప్పుడు శ్రీకృష్ణుని తమ విజయం కోసం పిలిచి ఉన్నట్లయితే విజయం అనేది పూర్తిగా పాండవులపైనే ఉండి ఉంటుంది. ఈ విధంగా మనం భగవంతుని మీద ఆధారపడి జీవించాలని చెప్పి పలు వేదాల్లో ఉన్నటువంటి పలు కార్యాలు చెప్పబడుతున్నాయి. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ మహా. ఆయన మాట్లాడే కార్డులు సౌండ్ పెట్టు, సౌండ్ చూసుకో. ఇక మణిజ్యోతి ఆశ్రమం ఇంటర్నేషనల్ సమర్పించు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆధ్యాత్మిక పుస్తకం అనేది విడుదల జరుగుతుంది. అది కేవలం ఈ టీ గుడిపడ మాత్రమే కాకుండా ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. ఒకే దేవుడు ఒకే దేశము అఖిల ప్రపంచ స్తుతి ధ్యాన నిలయం మణిజ్యోతి ఆశ్రమ ఆధ్వర్యంలో
శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి దివ్య సమూహమున దేశవ్యాప్తంగా ఈ ఆధ్యాత్మిక గ్రంథం అనేది ఆవిష్కరణ మహోత్సవం జరుగుతున్నది. ఒక లైట్ తీసుకున్నాడు అంటే ఒక లైట్ పెడతాం, ఇది పెడతాం. తన ప్రేమగల చేతుల నైపుణ్యం ఈ పుస్తక విడుదల కార్యక్రమం అనేది టీగుడిపడలో మాత్రమే కాకుండా భారతదేశంలో అన్ని చోట్ల, అదేవిధంగా మలేషియాలో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఈ యొక్క పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుత యవన సముదాయమునకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగించుటకు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి ఉపదేశాలను ఈ విధంగా పుస్తకాలుగా అందించుచున్నారు. రచయిత దేవాసరి మెనలయ లహరి, మణిజ్యోతి ఆశ్రమం యొక్క అధ్యక్షులైనటువంటి డి పాల్ ఉపాసన లారి, లియో కొలంబస్ లారి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో యొక్క గొప్ప మహోత్సవం అనేది జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చిన్నపిల్లల కార్యక్రమాలు, తర్వాత మన యొక్క సహోదరులు, తర్వాత పెద్దలు, వక్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు ఇంకా రాబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమం అనేది ఈ విధంగా కొనసాగుతుంది. ఇప్పుడు చిన్నపిల్లల కార్యక్రమం తర్వాత ఇంకొంతమంది సహోదరులు శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఈ లోకంలో ఉన్నటువంటి కార్యాల గురించి, తర్వాత ఈ లోకంలో ఒక మానవ జీవితం అనేది ఏ విధంగా జీవితం కొనసాగించాలి. ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా డబ్బు వెనకాల పోతున్నారు, కానీ దానికన్నా ముఖ్యం ఒక కార్యం, అదే దైవిక కార్యము. ఈ లోకంలో ఆధ్యాత్మికం అనేది చాలా తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుంది, చదువే మాత్రమే ముఖ్యమైనది అనుకుంటున్నారు, కానీ ముఖ్యమైన కార్యం ఏమిటి, చదువుతో పాటు దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది. అది ఈ రోజున ఈ యొక్క గ్రంథంలో మీరు చూసినట్లయితే ప్రతి వాక్యం కూడా, ప్రతి ఒక్క రచయిత ఎలా రాశారంటే ప్రతి కష్టకాలంలో ఏ విధంగా ఒక మనిషి అనేది దైవిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి అనేది ఈ యొక్క పుస్తకంలో ప్రచురించబడుచున్నది. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః.
మట్టిలోన మృతులను లేపి జీవాన్ని అందించే నీ విశ్వాసం, విశ్వాసముతో చూచే నీ దర్శనం. నీ విశ్వాసం వలన జీవించెదా, నీ విశ్వాసం వలన జీవించెదా. విశ్వదైవ పరిపాలన నీ రాజ్యమే, విశ్వదైవ పరిపాలన నీ రాజ్యమే. రాజు నడుచుతుండే ముందుగా, రాజు నడుచుతుండే, రాజు నడుచుతుండే ముందుగా, రాజు నడుచుతుండే. ఓం హరి ఓం శ్రీ హరి కృష్ణ, 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 ఓం హరి ఓకే కమాన్ క్లాస్. కుల మత భాష ప్రాంతీయ రంగు దేశ భేదములు మరిచి సర్వశక్తి గల ఏకైక భగవంతుని క్రింద ఐక్యపరచడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇప్పుడు మన పిల్లలు ఇంకొక నృత్యం ఉంది, అది మనందరం కూడా చూసి తెలిగిద్దాము. ఓం నమో భగవతే శ్రీహరి కృష్ణాయ నమః. నా ఫోన్ ఇది ఎక్కడ गोविंद रक्ष रक्ष पाहि पाहि परमान हे केशव हे माधव हे गोविंद रक्ष रक्ष पाहि पाहि परमानंद रक्ष रक्ष पाहि पाहि परमा हे केशव हे माधव हे गोविंद रक्ष रक्ष पाहि पाहि परमानंद
केशव हे माधव हे गोविन्द रक्ष रक्ष पाहि पाहि परमानन्द ఇంకా కొద్దిసేపట్లో ఈ యొక్క పుస్తకం అనే రిలీజ్ కార్యక్రమం జరగబోతుంది. అలాగే ఇప్పుడు ఈ లహరి కృష్ణ గారు ఈ భారతదేశంలో అనేక ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తల పేర్లు ఇప్పుడు ఒక పాప ఈ స్టేజ్ మీద వివరిస్తుంది. అందరూ శ్రద్ధగా ఉండాలిగా కోరుకుంటున్నాము. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. శ్రీమన్నారాయణ శ్రీహరికృష్ణ యొక్క ముఖ్యత్వం, ఆయన వచ్చే సమయం, వ్యాసుడు మొదలుకొని భగవంతునిచే రాయబడిన ప్రవక్తల ప్రవచనములు. మొదటిగా మనం చూస్తే శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగం 7-8 శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మం నశించి అధర్మం వృద్ధి అవుతున్నదో అప్పుడు నేను శరీరం ధరించి జన్మించును. సాధు జనులను రక్షించుటకును దుష్టులను నాశనం చేయుటకును ధర్మాన్ని స్థాపించుటకు నేను ప్రతి యుగమున అవతరించును. వేదవ్యాసుని ప్రవచనములను అనుసరించి భవిష్య పురాణంలో ఆదాము సంతతిలో తను తాను ప్రత్యక్షపరుచుకుని గురించి, అలాగే 3వ స్కందం 20వ అధ్యాయంలో లహరి అనే నామమున రాబోయే రాజు గురించి తెలియపరుచున్నది. మనం చూస్తే శ్రీమద్ భగవద్గీతంలో 11వ స్కందం 5వ అధ్యాయంలో శ్రీ లహరికృష్ణ గారు అతని తల్లిదండ్రులు నివసించే నాజరేతు అనే స్థలం గురించి, శ్రీమన్నారాయణుడు నివసించే స్థలం, ఆ స్థలమున తామ్రపర్ణి నది ప్రవహిస్తూ ఉంటుందని చెప్పబడినది. తామ్రపర్ణి నది అనేది మణిజ్యోతి ఆశ్రమం చుట్టుప్రక్కల ప్రవహిస్తూ ఉంటుంది, ఎందుకంటే అక్కడ దేవుడు వెలిసి ఉన్నాడు కాబట్టి. కల్కి పురాణం 2వ అధ్యాయం 15వ శ్లోకంలో అతని జన్మస్థలం, ఆయన జన్మస్థలం సమయం గురించి చెప్పబడుచున్నది. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయంలో కల్కి యొక్క క్రియలను, కల్కి యొక్క అవతార ప్రత్యక్షతల గుడారం గురించి చాలా ఖచ్చితంగా రాయబడి ఉన్నది. విజ్ఞానులు రాకెట్లో ఎగురుచున్నప్పుడు దేవుడు మనుషు రూపంలో దిగివచ్చి తన సొంత సిద్ధాంతమైన ఔషధ్యమును బోధించెను. ముత్తుకుట్టి స్వామి అనే ప్రవక్త, ఆయన కన్యాకుమారిలో జన్మించెను. ఈయన వైకుంఠనాథుడిగా వచ్చిన నారాయణుడు అవతారం గురించి, అతని జన్మస్థలం గురించి, అతని జన్మ సమయం గురించి, ఆయన బాల్య దినము గురించి, ఆయన వంశక్రమం గురించి, అతని సేవ గురించి, మనుషుడు చెందిన మొదటిగా పరిశోధించినప్పుడు నారాయణుడు సాధారణ రూపంలో దిగివచ్చుడు గురించి, అన్నిటికంటే ఎక్కువ ఆయన ప్రియమైన శిష్యులతో వైకుంఠనాథుడు మరణం లేకుండా మయంపరచబడట గురించి అఖిల తీరట్ అరుణ్ ముత్తుకుట్టి స్వామి ప్రవచించున్నాడు. ఆంధ్రప్రదేశ్ చెందిన వీరబ్రహ్మం గారు, ఈయన తన కాల జ్ఞాన ప్రవచనంలో శ్రీ కల్కి మహావతార పురుషుణ్ణి వీరభోగ వసంతరాయుడనియు, గుగ్గిల రాయుడనియు, శ్రీశైల ధాముడనియు, దక్షిణామూర్తి అను పాలు అనే నామముతో ఆయన పిలిచి ఉన్నారు. ఆది శంకరాచార్యులు, ఆయనకు లహరి నామం బయలుపరచబడినది. ఆ నామంలో సుధానంద లహరి, గాన లహరి, సౌందర్య లహరి అనే పుస్తకములను రాసి ఉన్నారు. ఆదికవి వాల్మీకి రాసిన కవితలో సిద్ధాన్ భావలహరి నాకు అత్యంత ప్రియుడు, అక్కడ తాడి చెట్లు ఉన్ననియు, అక్కడ పాడే సుప్రభాతమే చాలా మృదు మధుర సంగీతములతో ఉండునని రాసెను. కర్ణాటకకు చెందిన శ్రీ బసవేశ్వరం, ఈయన వీరశైవ మత స్థాపకుడు. అతడు తన ప్రత్యేక విధానంలో శ్రీ కల్కి అవతారమును కూడా కూడల సంగమ దేవ అని పిలుచున్నాడు. శ్రీ రామచంద్రాజీ సహజ మార్గ స్థాపకుడు, ఈయన ఉత్తరప్రదేశ్లో షాజహాన్పూర్కు చెందినవాడు. ఆఖరి అవతారం కన్యాకుమారి పరిసర ప్రాంతంలో అవతరించును అని, నూతన ప్రపంచము నిర్మించుటకు, ఈ లోకమును విమోచించుటకు వచ్చిన అవతార పురుషుడు ఆయనే అని ప్రవచించును. విలియం బ్రెన్హామ్ అమెరికాలో దేవుడు ఎన్నుకొనిన ప్రవక్త. ఈయన మనిషి కుమారుని రాకడ గురించి, అతని జన్మస్థలము గురించి, పేరు, శరీర రంగు, బరువు, మున్నగవాటి గురించి ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ది సెయింట్స్ ఆఫ్ టమ్ అనే తన స్వయ చరిత్రలో రాసి ఉన్నారు. శ్రీ విల్లుపుత్తూర్ ఆండాల్ దక్షిణ భారతదేశంలో నుండి నారాయణ ఒక నల్లని మనుషుడిలాగా వచ్చిననియు, ఆయన కొంతకాలం శ్రీలంకలో ఉంటాడనియు, ఆమె తన భవిష్య జ్ఞానంతో మానవుడు చంద్రుని చేరినప్పుడు జరిగే సంఘటనతో సహా తిరువప్పై గ్రంథమునందు ప్రవచించి ఉన్నది. గురు గోవింద్ సింగ్ ఒక ప్రవక్త, సిక్కు మతం యొక్క 10వ గురువు. ఈయన కల్కి అవతార యొక్క ప్రవచనాలను రాసి 20వ శతాబ్దంలో ఒక నూతన అవతార పురుషుడిగా వచ్చి తన సొంత ధర్మమును పరిచయం చేయనని, ఆ యొక్క ప్రదేశమును శంభుని గ్రామంగా ఆయన పిలుచుచున్నాడు. రామలింగ స్వామిగల్, నేను మతములను విడిచిపెట్టిన తర్వాతనే దేవుని కనుగొన్నాను, ఆ మహాగొప్ప జ్యోతిలో ఆయన ఒక్కడే కరుణగలవాడని, ఆ శ్రీమన్నారాయణే తిరునల్వేలి ప్రాంతంలో వచ్చినని ప్రవచించున్నాడు. తిరువల్లువార్ 2000 సంవత్సరాల ముందు తమిళనాడులో వచ్చిన ప్రవక్త. ఈయన బైబిల్ గ్రంథంలోని ఏలి యొక్క శిష్యుడని చెప్పబడినది. ఒకే దేవుడు ఒకే కులం అని ఆనాడే చాటి చెప్పిన మహర్షి.
జాతి మత దేశ వర్ణ భేదము లేక ఏ విధంగా దేవుని చేరుకోవాలి, దేవుడు ఒక్కడేనని, ఆయనే ఆది బలి ఆది యజ్ఞం చేసినవాడని తన మొదటి కూరల్లో చాలా స్పష్టంగా చెప్పినాడు. కన్ఫ్యూషియస్ ఈయన చైనా దేశ ప్రవక్త. ఇతను గొప్ప విద్యావంతుడు, తత్వజ్ఞాని. ఇతని ప్రవచనంలో కలియుగ అంతంలో జరుగునున్న వాటి గురించి చెప్పబడినది. దేవకుమారుడు భూమిపై ప్రత్యక్షమవుననియు తన వెలుగు చేత మహిమ చేత పరలోకమున భూమిని ప్రకాశింపజేయననియు ప్రవచించి ఉన్నాడు. జరాదుష్ట ఈయన పార్సీ మత స్థాపకులు. పార్సీ వేదం అవేస్తాలో మహాత్మ నిరాకరణ గురించి జమాస్పని అనే పార్సీ గ్రంథంలో ఒక శక్తిమంతుడు ఈ లోకంలో ప్రత్యక్షమగును, ప్రపంచమంతటిని న్యాయంతోనూ సంతోషంతోనూ ఆయన నింపును, నిజమైన ధర్మం స్థాపించును అని ప్రవచించి ఉన్నారు. కవి భారతీయులు అతి త్వరలో కలియుగ కృష్ణుని ద్వారా పొందుకొని పోవు ఆనంద స్వతంత్రుని గురించి పాటలు పాడి నాట్యం చేయదు అని పాటలో ఆ ఒక్క పరమేశ్వరునికి మాత్రమే సేవ చేయదుమని చెప్పి ఉన్నాడు. మహాత్మా గాంధీ గారు ఆనంద స్వతంత్రం అని అంటారు, కానీ అందరూ గంతులు వేయుచున్నారు, కానీ ఎవరు ఏ శాంతిని పొందుకునలేదు. ఆ శాంతిని ఏ విధంగా పొందుకున్నారనేది టాల్స్టాయ్ అనే పుస్తకంలో ఆయన రాసి ఉన్నాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన దేవునిచే ఎన్నుకొనబడిన ప్రవక్త. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించిన ఈ కలియుగంలో ఒక మానవుడిగా వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణకే విజయం 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 అని ప్రవచనంగా చాటించారు. ఒకే దేవుడు ఒకే దేశం అనే మంత్రమును చాటించిన తిరుమలర్, తాయి మానవర్, పట్టినత్తర్, అగస్త్యర్, నారాయణ గురు, స్వామి వివేకానంద, ఆంగ్లకవి మిల్టన్, గౌతముద్రుడు చెప్పిన మైత్రేయుడు, తూర్పు దేశ వ్యక్తిగా ఉండాలని చెప్పిన నాస్టర్ థామస్. ఇస్లాం యొక్క ప్రవచనములు. మహమ్మద్ ప్రవక్త ఈయన క్రీస్తు శకం 570వ సంవత్సరమున ఆగస్టు నెలలో మక్కా నగరంలో జన్మించెను. బక్రీద్ ఆదిబలికి సూచనగా మహత్తరమైన దివ్య బలి మహమ్మద్కు బయలుపరచబడినది. దేవుడు ఒక్కడేనని, అల్లా యొక్క ధర్మశాస్త్రం స్థాపించడమే జిహాద్ అని, ఇమామాద్ అని ఎవరని వివరించారు. శ్రీమద్ హాజరత్ మాలాన్ సయ్యద్ సిద్దిఖాన్ హుసేన్ శ్రీ కల్కి మహా అవతార పురుషుడు ఆడంబరమైన రాజదుస్తులు ధరించకుండా సాధు జీవితమును గడుపుటను, తన శిష్యులకు తనకు ఎటువంటి బాహ్య భేదాలు లేకుండా విష్ణు తత్వమును పూర్తి చేతను ఈ జగద్గురు రాకడ జ్ఞాపకార్థంగా అరబీ అక్షరం ఎల్ అనే యు ముద్ర నుదుటిపై ధరించడం గురించి ప్రవచించి ఉన్నాడు. బిస్మిల్లా ప్రార్థన. నిజంగా దేవుడు ఒక్కడే, ఒకే ఒక మార్గం, ఒకే ఒక సత్యం. ముస్తఫా జ్యేష్ఠ కుమారుడు, పరలోక పురుషుడు, స్వయంభూతుడిగా మన సృష్టికర్త అల్లాహు ఒక మనుషుడు. కనబడినట్టు జ్యోతిగా ఉన్నవాడే ఒక మనుషుడిగా రాగలని అన్ని వేదాలు చెప్తున్నవి. అన్ని వేదాలు చెప్తున్న మానవ రూపంలో వచ్చిన శ్రీమన్నారాయణ శ్రీలారికృష్ణయే. ఓం నమో భగవతే శ్రీలారికృష్ణ నమః. ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణే నమః. శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణ రాజ్యం ఇచ్చినది. ఆయన యొక్క ధర్మయుగం అనేది ఈ భూమి మీద స్థాపించాడు. అదే ధర్మే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తీసుకొచ్చినప్పుడు కూడా దుర్యోధనుడిగా వాళ్ళు గ్రహించలేకపోవడమే అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అనేది జరిగింది. అప్పుడు కృష్ణుడు కూడా బతిలాడుతున్నాడు, ఏమయ్యా ఒక సందేహం చేసుకుందాం అన్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు, అప్పుడు రణమే జరుగును కాక అన్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు చాలా ఆలోచించాడు. ఎందుకనంటే ఆయన యొక్క ధర్మం కలిగిన వాడు, జరగబోయే కాలాన్ని అన్నీ కూడా సృష్టికర్త కనుక ఆయన తెలుసుకున్నాడు. అందుకని అప్పుడు ధర్మయుద్ధం అనేది ఆయన ముందే చెప్పాడు. చెప్పినప్పుడు కూడా వినలేదు. అప్పుడు దుర్యోధనుడు అనేది ఒక కలియుగంలో, ప్రతి యుగంలో కూడా ఒక కలి అనేది ఒక ఆపోజిట్. అది ఎంతదైనా తప్పించుకోవాల్సింది, ఎటువంటి ప్రమాదం కూడా మనం తాకదు. అందుగురించి ప్రతి ఒక్క మానవుడు కూడా ఒక సమయం, ఒక అవకాశం, ఒక తరుణం ఇస్తున్నాడు. ఏ సమయంలో నన్ను తెలుసుకోకపోతాడా, ఏమండి మనం ఇంత గొప్ప అవ్వాలా అని మనం ఆలోచిస్తున్నామా? ఆ భగవంతుడు మనకిచ్చిన అనుగ్రహం, మనకిచ్చిన వరం, అది దైవిక వర్ణం. భగవంతుడు కనిపించట్లేదు, కానీ ఆత్మకే ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఈ కలియుగంలో శ్రీమన్నారాయణ శ్రీ లారికృష్ణగా వచ్చి ఒక యాది బ్రాహ్మణుల్ని ఈ ధర్మాన్ని ఉపదేశించినప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు, ఆ ధర్మాన్ని పక్కన పెట్టి ఒక శరీరంగా ఏమీ సమకూర్చుకోలేరు. అప్పుడు దాన్ని మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసినప్పుడే అప్పుడు వాళ్ళకి అన్నీ దొరుకుతాయి. అలా నిజమైన దానం అనేది 1 రూపాయి
100 రూపాయలుగా చేయాలని తలిస్తే వారు దేశవ్యాప్తంగా నాశనం చేయబడతారు. కావున భారతదేశం ముట్టుకోవద్దని అన్ని దేశాలకు నేను హెచ్చరించుచున్నాను. భారతదేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉన్నది? పాండవులను రక్షించడానికి వచ్చినట్లుగా భగవంతుడే రక్షించేవాడుగా మన మధ్యలో దిగివచ్చారు. నిజమైన హిందువులు క్రైస్తవుల మతానికో ముస్లిం మతానికో మార్చబడలేరు అని నేను ఇంతవరకు నమ్ముచున్నాను. చాలామంది నిజమైన హిందువులు ఎలా? వాళ్ళు ఎవరు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ యొక్క హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి, ఆ యొక్క సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి ఏ మతానికి వాళ్ళు మార్చరు. అదే వాళ్ళ యొక్క నమ్మకం. ఎందుకంటే శ్రీమన్నారాయణుడు అనేవాడు యొక్క భారతదేశాన్ని, ఈ లోకాన్ని హిందువులు జయిస్తారు. అదే నా యొక్క ఆశ. ఈ యొక్క దేశాన్ని జయించడానికి చాలా మంది వచ్చి ఉన్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. శ్రీ లహరి కృష్ణాయ నమః. మన యొక్క ఈ చివరి రోజుల్లో మనందరం కూడా భగవంతుడు ఒక్కడే అని చెప్పి మనందరం కూడా గ్రహించుకోవడానికి మన యొక్క మణిజ్యోతి ఆశ్రమం నుంచి మనకి శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ దివ్య సముఖమున దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ మహోత్సవం అమృతమంజరి అంకుటం 2 తన ప్రేమ గల చేతుల నైపుణ్యం. ఎందుకంటే ఈ సమయాన మనందరం కూడా ఈ యొక్క పుస్తక విడుదల కార్యక్రమం అనేది కూడా సర్వ ప్రపంచమంతా కూడా జరుగుతుంది. దీని గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అతిథులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఎందుకంటే మనందరం కూడా ఈ కలిమాయ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలంటే, ఎందుకంటే మనందరం చాలా చివరి సమయంలో ఉన్నాం కాబట్టి మనందరం కూడా ఈ కలిమాయ నుంచి తప్పించుకోవడానికి అనేక మంది ఋషులు, మునులు, ప్రవక్తలు, ఎందుకంటే మనకి తిరువల్లువారని, వీరబ్రహ్మం గారని అనేక మంది ప్రవక్తలు అందరూ కూడా ఏం చేశారంటే దేవుని గురించి గ్రహించుకోవడానికి ఒక మార్గాన్ని అనేది మనందరికి కూడా చూపించారన్నమాట. అనేక వేదాల నుంచి ఇంకా అలాగే గ్రంథాల నుంచి అన్నీ కూడా తీసి మనందరం కూడా ఒక జీవన్ముక్తిని పొందుకోవడానికి మనకి అనేకమైన మార్గాలన్నీ కూడా కవులు, మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూపిస్తున్నారు. అందుకే మనం ఏం చేయాలి, మనందరం కూడా వాటిని అనుసరించి ఈ చివరి కాలంలో, ఎందుకంటే మన జీవితంలో కొద్దిపాటి సమయమైనా సరే ఏం చేయాలి, భగవంతుని నామస్మరణ అనేది చాలా ముఖ్యమని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ చివరి రోజులు ఎలాగున్నామంట, ఒక ఎర్రటి ఇనుము అనేది ఏం చేస్తుంది, అది ఒక కొలిములో పెట్టి కాల్చినంత సేపు కూడా చాలా ఎర్రగా ఉంటుందంట. దాని తర్వాత అది ఏమవుతుంది, దాన్ని ఏం చేస్తారు, బయటికి తీసి కొద్దిసేపు ఉంచిన తర్వాత అది ఏమవుతుంది, అది నల్లగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ చివరి సమయంలో మనందరం కూడా ఎలాగున్నాం, అదే విధంగా ఉన్నాం అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాం, దేవాలయానికి వెళ్తాం అనమాట. ఆ దేవాలయంలో అందరం కూడా ఏం చేస్తాం, చాలా భక్తితో, భక్తి పరవశమై ఆ గుడిలో అంటే ఆ దేవాలయంలో ఉన్నంతసేపు కూడా మనందరం చాలా శ్రద్ధగా, భక్తిపూర్వకంగా, చాలా భక్తితో ఉంటాం అనమాట. కానీ తిరిగి ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, మన హృదయం అనేది ఏమవుతుంది, దేవుని మర్చిపోతుంది అనమాట. ఆ ఒక్క వెళ్ళిన కొద్దిపాటి క్షణమే మనం ఏం చేస్తాం, భగవంతుడి నామస్మరణ చేస్తాం. ఆ విధంగా కాకుండా మనం ఏం చేయాలి, మనం గుడి లోపల అంటే దేవాలయంలో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ ఏం చేయాలి, భగవంతుని నామస్మరణ అనేది మనం అతిథి కొరకును ఈ యొక్క మన సమయాన్నంతటిని కూడా వేచి వాళ్ళ సమయాన్నంతటిని కూడా ఇక్కడ వచ్చి అదే వాళ్ళ సమయాన్నంతటిని కూడా ఇక్కడ కేటాయించినందుకు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు మరియు చిన్నారులకు అందరికీ కూడా ముందుగా నా యొక్క చేతుల నైపుణ్యం అనే యొక్క ఈ గ్రంథ ఆవిష్కరణ అనేది ఇప్పుడు ఇక్కడ కొనసాగించబడుతుంది.
ఈ గ్రంథం అనేది శ్రీ దేవాసిరి లారీ గారు రాయబడింది. ఇది సమస్త వేదాల్లో నుంచి కొన్ని మంచి మాటలు వారు గ్రహించి అది రాసి ఇది అందరికీ కూడా అందజేయాలనేది ఆయన యొక్క ఆశయం. ముందుగా నా నమస్సమాంజలి. ఇంకా కొద్ది క్షణాల్లో ఈ యొక్క గ్రంథ ఆవిష్కరణ అనేది జరిపింపబడుతుంది. ఇంకా కొంతమంది పెద్దలు మన మధ్యన రాలేకపోయారు. ఈ యొక్క గ్రంథ ఆవిష్కరణకి కొంతమందిని మేము ఆహ్వానించాము. ఇది చిన్న పెద్ద రాజకీయ నాయకుల, కుల పెద్దల ఇది ఏదీ లేకుండా ఒకే దేవుడు ఒకే దేశం, అందరూ కూడా భగవంతుని దృష్టిలో సమానులని మేము భావిస్తున్నాం. అదే శ్రీ లారీకృష్ణ గారు మాకు నేర్పించినటువంటి వస్తారు. తర్వాత డాక్టర్ రాంబాబు గారు, వారు కూడా ఈ యొక్క సభలో రాలేకపోయినందుకు వారు కూడా చాలా బాధపడుతున్నారు. వారు కాకినాడ ఏదో ప్రయాణం మీద వెళ్ళారంట, వారు రాలేకపోయారు. వారికి కూడా శ్రీ లారీకృష్ణ గారు ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. తర్వాత జిగేని వెంకటేశ్వరరావు గారు, ఆరుగులపేట చాటరాయి మండల ప్రెసిడెంట్ గారు, వారు కూడా ఇంకా రావాల్సినది. తర్వాత గ్రంథ ఆవిష్కరణ ఉప్పలపాటి గణేష్ గారు, బిఎస్ ధర్మారావు గారు, పోలవరం మాజీ సొసైటీ సర్పంచ్ గారు, వారు కూడా మన మధ్యకి రానున్నారు. తర్వాత శ్రీ గౌరవనీయుల అక్కినేని బెనర్జీ గారు, పోదిరెడ్డిపల్లి శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గారు, వారు కూడా బయలుదేరి ఉన్నారు. తర్వాత కంచర్ల వాణి గారు, గోపవరం ప్రెసిడెంట్ గారు, వారు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. తర్వాత శ్రీ మండలపు రాజారావు గారు, తుమ్మగూడెం గ్రామ పెద్దలు, వారు మన మధ్యకి విచ్చేసి ఉన్నారు. తర్వాత శ్రీ తల్లిపోయిన సత్యనారాయణ గారు, చెక్కపల్లి గ్రామ ప్రెసిడెంట్ గారు, వారు కూడా బయలుదేరని అన్నారు. కొంచెం లేట్ అయింది, సభకు దూరం నుంచి రావడం వల్ల కొంచెం రాలేకపోతున్నారు. మనం ఒక అరగంట కొంచెం ఆగి వారి కోసం చూడాలని అనుకున్నాను. దయచేసి మేము చెప్పినటువంటి సమయం అయితే 8 గంటలకి మేము దీన్ని ముగించాలి. కానీ ఈ పెద్దలు కొంచెం లేట్ అయింది దూరం నుంచి రావడం వల్ల, దానికోసం ఒక పావుగంట అరగంట వారి కోసం ఎదురు చూద్దామని అనుకుంటున్నాం. దానికి కూడా మీరు మాకు సహకరించాలి. తర్వాత రాజబోయిన శ్రీనివాసరావు గారు, గొల్లపూడి గ్రామ ప్రెసిడెంట్ గారు, వారు కూడా మన మధ్యకి రానున్నారు. పేరం కృష్ణ గారు, లోపూడి సర్పంచ్, వారు కూడా బయలుదేరని అన్నారు. శ్రీ పుచ్చకాయల అప్పిరెడ్డి గారు, ఆరుగులపేట గ్రామ ప్రెసిడెంట్ గారు, వారు కూడా మన మధ్యకి వస్తున్నారు. కొల్లి నరసింహారావు గారు, జయపురం గ్రామ పెద్దలు, వారికి చిన్న యాక్సిడెంట్ జరగడం వల్ల వారు రాలేకపోయారు మన మధ్యకి. తర్వాత కుప్పాల మధ్యరామయ్య గారు, వీరు మర్లపాలెం గ్రామ పెద్దలు, వారు కూడా చేస్తున్నారు. శ్రీ జాస్తి రమేష్ గారు, టీగూడిపాడి శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గారు, వారు కూడా మన మధ్యకి ఇచ్చేస్తారు. అక్కినేని చందు గారు, పోదిరెడ్డిపల్లి గ్రామ పెద్దలు, వారు కూడా మన మధ్యకి ఈరోజు రాలేకపోతున్నారు. వారికి కొంచెం అర్జెంటు పార్టీ మీటింగ్ వల్ల వారు మన మధ్యకి రాలేకపోయారు. శ్రీ ఎర్ర రాజబాబు గారు, ఎర్రవారిగూడెం గ్రామ పెద్దలు, వారు కూడా వచ్చేస్తున్నారు. శ్రీ ఎస్కే జాన్ గారు, ఆర్ఎంపి డాక్టర్ గారు, ఈ టీగూడిపాడు గ్రామంలో, వారు కూడా మన మధ్యకి వచ్చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇక్కడికి రావడానికి మేము వారిని ఆహ్వానించాము. కానీ వారు చాలా ఆశతో వద్దామని ప్రయత్నించారు. కానీ కొన్ని కారణాల వల్ల వారు రాలేకపోయారు. వారు ఫోన్ చేసి అందరూ కూడా మేము రాలేకపోయామని చెప్పి వాళ్ళు
వారు కూడా చాలా బాధగా చెప్పారు. సరే, ఏమైనప్పుడు కూడా శ్రీమన్నారాయణ శ్రీ హరికృష్ణ గారి ఆశీస్సులు. ముందుగా సోమేశ్వరరావు గారు వేదిక అలంకరించిన కూర్చున్నాము. అలాగే లక్వర్ నుంచి వచ్చిన, దేవులపల్లి నుంచి వచ్చిన మన రామకృష్ణ గారు, అలాగే మన వేదిక అలంకరించిన కూర్చున్నాము. అలాగే తులసి రామకృష్ణ గారు కూడా వేదిక అలంకరించిన కూర్చున్నాము. అలాగే గుడిపాడు నుంచి వచ్చిన మన అప్లాచారి బాబాయ్ గారు కూడా వేదిక అలంకరించిన కూర్చున్నాము. అలాగే సీతమహాలక్ష్మి గారు వేదిక అలంకరించిన కూర్చున్నాము. అలాగే నిర్మల్ గారు కూడా ఈ రాజమండ్రి వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ వేదిక అలంకరించి కూర్చున్నాము. అలాగే సత్యనారాయణ గారు మన మధ్యకి వచ్చినారు. వారు కూడా వేదిక అలంకరించి కూర్చున్నాము. గోపాల్ వచ్చిన కాపుదాస్ వెంకటేశ్వరరావు గారు వేదిక అలంకరించిన కూర్చున్నాము. అలాగే ఇంకా కొంతమంది పెద్దలు వచ్చారు, స్నేహితులు వచ్చారు, అలాగే వ్యాపారవేత్తలు కూడా వచ్చారు. మరికొద్ది క్షణంలో వారు కూడా స్టేజ్ అలంకరిస్తారు. ఇప్పుడు ముందుగా సూర్యకుమార్ గారు మన మధ్యన ప్రసంగోపనిషం వివరిస్తారు. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. అందరికీ నా నమస్కారములు. ఇంకా కొంతమంది మన అతిథులు రాబోతున్నారు, వాళ్ళని కూడా మనం ఆహ్వానించబోతున్నాము. మొదటిగా ఈ యొక్క గ్రంథమైనటువంటి అమృత మంజరి అంకురం 2 తన ప్రేమగల చైతన్య నైపుణ్య పుస్తకాల విడుదల కార్యక్రమం ఒకే దేవుడు ఒక దేశం మన సత్యం విశ్వసించి జాతి మత భేదం లేని ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించుతున్నాము. దీని గురించి క్లుప్తంగా నేను ఒక 5 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ పుస్తకం శ్రీ దేవాసి లహరి గారు మనుజ్యోతి ఆశ్రమం నుంచి రచించి ఉన్నారు. ఈ పుస్తకం ద్వారా మట్టి నుండి వచ్చిన మనుషుడు ఏ విధంగా సర్వశక్తిమంతుని చేతులకు తను సమర్పించుకోవాలో తెలుసుకొనవచ్చును. ఈ కార్యక్రమం కేవలం టీ గుడిపడవలు మాత్రమే కాకుండా భారతదేశంలోనూ మలేషియాలోనూ చాలా చోట్ల యొక్క కార్యక్రమం అనేది ఈ సమయంలో జరగడం చాలా విశేషము. ఈ రోజున అందరూ ఆధ్యాత్మికత అంటే ఏమనుకుంటున్నారు? ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలంటే దానికి ఒక వయసు ఉండాలని అనుకుంటున్నారు. ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలంటే దానికి ఒక వయసు, దానికి ఒక సరిహద్దు లేదని మనం అర్థం చేసుకోవడం లేదు. పురాణాలు చూసినట్లయితే భక్త ప్రహ్లాదుడు చిన్న వయసుగా ఉన్నప్పటికీ నారాయణ మీద భక్తి శ్రద్ధలతో ఉండి అతనికి ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ, చివరికి మరణం ఎదురైనప్పటికీ దాన్ని ఏ విధంగా జయించాడు అని మనం చూస్తున్నాము. దాని ద్వారా ఒక వ్యక్తి యొక్క ఒంటరి జీవితానికి ఆధ్యాత్మికత చాలా అవసరమై ఉన్నది. ఈ రోజున మన పిల్లలకు విద్యను నేర్పిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు సరిగ్గా ఉంటారు అని అనుకుంటున్నారు. కానీ అది మాత్రమే సరిపోదు. ఒక మనుషునికి తప్పకుండా క్రమశిక్షణ అనేది అవసరము. కేవలం విద్య మాత్రమే అతన్ని మంచివానిగా మార్చలేదు. అతను భగవంతుని గ్రహించిన వానిగా ఉండి భగవంతుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితేనే, ఆధ్యాత్మికత గురించి తెలిసినట్లయితేనే సరైన మార్గంలో అతను నడవగలడు. ఈరోజు మనం బయట సమాజం గురించి తప్పుగా మాట్లాడుతుంటాము. ఈరోజు ఇప్పుడున్నటువంటి సమాజం చాలా పాడైపోయిందని చెప్తూ ఉంటాము. అన్నింటిలో కూడా నైపుణ్యం కలిగిన వారుగా ఉన్నారు. కానీ భగవంతుని యొక్క భయం లేకుండా వారు ఆ ధర్మాన్ని అతిక్రమించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? దాని ద్వారా ఒక నాశనం అనేది రావడం మనం చూస్తున్నాము. అదేవిధంగా మన యొక్క పిల్లలకు భగవంతుని పుస్తకాల ద్వారా భగవంతుని అందరి భయాన్ని, జ్ఞానాన్ని అందించవలసి ఉన్నది. అదే మన భారతదేశంలో చాలా తక్కువ సమయంలో ఏం చేసి ఉన్నారు? భగవద్గీత అనేది ప్రతి ఒక్క పిల్లలవానికి నేర్పించాలని చెప్పి పాఠ పుస్తకాలతో పాటు అది కూడా చేర్చడం అనేది చాలా గమనీయ విషయంగా ఉన్నది. ఈ యొక్క అమృత మంజరి జ్ఞాన మకరందం మనం ఒక ఆధ్యాత్మిక పుస్తకం తయారు చేసి ఉన్నాము. దాన్ని అందరూ తీసుకుని చదివి వాటిలో ఉన్న మంచి కార్యాలను బట్టి నడుచుకున్న వాళ్ళని ఆశించున్నాము. ఒక మనుషుడు భగవంతుని మీద ఏ విధంగా ఆధారపడి జీవించాలని ఆ పుస్తకంలో చెప్పబడి ఉన్నది. ఉదాహరణకి ఒక గుర్రం నడిపించుటకు దాని కళ్ళకు ఒక కళ్ళని ఏ విధంగా అవసరమో ఆ విధంగానే భగవంతుని వద్దకు చేరవాలనంటే ఆధ్యాత్మికత అనేది అవసరము. ఒక మనిషికి ఎటువంటి ఆధ్యాత్మిక గుణాలు ఉండాలి అనేది ఒక దిక్సూచిగా ఈ పుస్తకం మీకు సహకరిస్తుంది. ఉదాహరణకి చెప్పాలంటే
ఒక విత్తనమును బల్లపై పెట్టినప్పుడు అది ఆ విత్తనముకు ఒక కారాగారం వలె ఉంటుంది, దానిలో స్వయం మాత్రమే ఉన్నది. కానీ మీరు మంచి నేలలో ఆ విత్తనమును విత్తి నీరు పోసినప్పుడు 1 లేక 2-3 రోజులు అది మొలకెత్తుతుంది. అప్పుడు ఏది అదృశ్యమవుతుంది? విత్తనం అదృశ్యమవుతుంది. ఆ విత్తనం ఒక మొక్కగా వస్తుంది. మీరు సృష్టికర్త యొక్క నిజమైన విత్తనముగా ఉంటే మీరు మరణిస్తే కానీ మీరు ఎక్కువగా ఫలించలేరు. దాని అర్థం నిజంగా చనిపోవటానికి కాదు, మీ యొక్క స్వార్థమును మీరు చంపుకోలేనంత వరకు మీరు అధికంగా ఫలించలేరు. కాబట్టి మీ స్వయంని మీరు చంపుకోవడం వలన మాత్రమే సృష్టికర్త నుండి వచ్చిన మీరు సృష్టికర్త వద్దకు వెళ్తారు. ఈ యొక్క పుస్తకం అనేది మన సభాధ్యక్షుల నుంచి కొనసాగించబడుతుంది. ఓం నమో భగవతే శ్రీ లాహరి కృష్ణ నమః. క్షమించాలి, మన మధ్యన ప్రముఖులు మన పోస్ట్ మాస్టర్ గారు పోతనపల్లి నుంచి మంగయ్య గారు వచ్చారు. వారు కూడా వేదికల గురించి కోరుచున్నాము. ఇప్పుడు ముందుగా మన మాస్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. ఒకే దేశం ఒకే దేవుడు అనే సిద్ధాంతంతో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ యొక్క మానవ అవతారంగా ఉద్భవించినటువంటి శ్రీ లహరి కృష్ణ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు మన గుడిపాడి గ్రామంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గ్రామానికి, అదేవిధంగా ఈ సభకు విచ్చేసినటువంటి మన పెద్దలందరికీ, అదేవిధంగా విచ్చేసినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా నమస్కారాలు. ఆ స్వామివారి యొక్క ఆ నారాయణ యొక్క చరిత్రను మనం ఒక్కసారి మనం ముందుకెళ్ళి ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, త్రేతాయుగంలో ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అవతారంలో ఈ భూమి మీదకి వచ్చి ఆదర్శ పురుషుడుగా ఎలా ఉండాలి అని చెప్పేసి ఏ రకంగా అయితే మన ప్రజలందరినీ పరిపాలించాడో మనం చూసాం. అదేవిధంగా ద్వాపర యుగంలో కూడా శ్రీకృష్ణ భగవానుడికి ఆ అవతారంలో ఉద్భవించి మనకి ఏ విధంగా విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజ్యాన్ని నిర్మించి ప్రజలందరికీ ఏ విధంగా కాపాడారో, ఏ విధంగా మనకందరికీ కూడా మంచి చేసి ప్రజలకి ఒక దిశానిర్దేశం చేశారో, అంతే గొప్ప స్థాయిలో నేడు ఆ స్వామివారి యొక్క మానవ అవతారంగా ఆ శ్రీమన్నారాయణ లహరి కృష్ణ గారి యొక్క ఈ యొక్క దేశంలో ఒకే దేశం ఒకే దేవుడు అని చెప్పేసి, ఈ దేశంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య నా దేవుడు గొప్ప, నా కులం గొప్ప, నా వర్గం గొప్ప అని చెప్పేసి కొట్లాడదామన్నటువంటి ఈ రోజుల్లో నేడు స్వయంగా ఆ లహరి కృష్ణ గారి యొక్క బోధనలతో మన దేశం ఒక గొప్ప స్థాయికి రాబోతా ఉంది. రాబోయే రోజుల్లో అని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా మీ అందరిని తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా దేవుడు గొప్పవాడని ఒకళ్ళు చెప్తారు, మా కులం గొప్పదని, మా మతం గొప్పదని చెప్పేసి ఈరోజు మన కులంలో, మన మతాల్లో, వర్గాల్లో నేరు చూసుకుంటా ఉంటే ఎక్కడికైనా సరే ఈ రకమైనటువంటి వర్గ పోరులతో కొట్లాటలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ స్వయంగా మానవ అవతారంలో ఉద్భవించినటువంటి యుగ పురుషుడుగా శ్రీ లహరి కృష్ణ గారు నిలవబోతా ఉన్నారు, రాబోయే రోజుల్లో ఉంటారని చెప్పేసి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం మనుషుల్లో ప్రవహించేది రక్తం ఒకటే, ఆ మనుషులు ఆరాధించే దేవుడు ఒక్కడే. అందుకనే ఒకే దేశం ఒకే సిద్ధాంతం, నా దేశం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఏదైతే బోధనల్ని ప్రతి ఒక్కరు కూడా పరిగణలో తీసుకోవాలా, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా సమాజంలో మెలగాలని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సోమేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మీ అందరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. అలాగే ఇప్పుడు మన మధ్యన అప్లాచారి గారు బాబాయ్ మాట్లాడతారు.
దేశవ్యాప్తంగా హలో శ్రీమన్నారాయణ లహరీకృష్ణ దివ్య సముఖమునకు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక గ్రంథమును ఆవిష్కరణ దినోత్సవమునకు అమృతాంజలి మన ప్రేమ గల చేతులు నైపుణ్యతం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంకు విచ్చేసిన అందరికీ కూడా నా ధన్యవాదములు. నారాయణుడు అనే పదానికి శ్రీమన్నారాయణుడే సాక్షాత్ ఆ దేవుడని చెప్పుటనికే ఈ సభ ఉద్దేశము. నేను ఏదో చెప్తున్నాను అనే దానికన్నా ఓం నమో భగవతే శ్రీ లహరీకృష్ణ. అందరికీ నమస్కారం. మీరు చెప్పిన ఆధ్యాత్మిక పుస్తకము మనలో కూడా గురించి చెప్పబడిన ఉన్నారు. మన భారతంలో సంబంధించిన కథ చెప్పాలంటే ఉంది. పాండవులు పొట్టపురాణి అయిన ద్రౌపది శ్రీకృష్ణుడికి ఆధ్యాత్మిక భక్తురాలు. శ్రీకృష్ణుడికి పుంజుకున్నప్పటికీ ఆయన ఆమెపై ప్రేమ కలిగి ఉన్న కానీ ద్రౌపది తన కృష్ణుడిపై ఉంచిన ప్రేమ మన గర్వం ఉండేది. శ్రీకృష్ణుడు ఆమెను అందువలన భీముడు వెళ్ళి అవసరమైన పుల్లలు నరికి తీసుకొచ్చాను. కథ ఏమిటంటే ద్రౌపది గారి గురించి. ద్రౌపది ఎన్ని వేడి నీళ్ళు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అది ఏం జరుగుతుందంటే భీముడు మొత్తం అడవి మొత్తం నరికొచ్చేసి వేడి నీళ్ళు చేయడం చూస్తారు. కానీ దాంట్లో ఒక కప్పు ఉండడం వల్ల ఆ కప్పు ఏమని మొదలుపెడతా ఉంటుంది, ఓ కృష్ణ, ఆ వేడి నీళ్ళు, ఆ నీళ్ళు వేడెక్కినట్లయితే నేను చనిపోతాను, నన్ను యొక్క నువ్వే నాకు దిక్కు అని చెప్పేసి ప్రార్థన మొర పెట్టుకుంటుంది. ఆ మొర విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ వేడి నీళ్ళు అలా అవ్వకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడు ద్రౌపది ఏమంటారు, రే కృష్ణ, నాకన్నా గొప్పవరాలు ఎవరు ఉంటారు కదా భక్తురాలు, అలాంటిది నేను ప్రార్థన చేస్తే ఈ నీళ్ళు వేడెక్కడం లేదేంటి అని. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటారు, దాంట్లో ఉన్నటువంటి ఒక జీవి నన్ను చాలా మొరపెడుతూ ఉన్నది. అప్పుడు తనలో ఉన్నటువంటి గర్వాన్ని తెలుసుకుంటుంది, ఓ కృష్ణ, నాకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి. ఓం నమో భగవతే శ్రీ లహరీకృష్ణ నమః. ఇప్పుడు నిర్మల గారు, రాజమండ్రి నుంచి వచ్చిన నిర్మల గారు మాట్లాడతారు. జై శ్రీమన్నారాయణమ్మ. నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. నా పేరు పి నిర్మల. సబ్కా మాలిక్ కేకే అని షిరిడి సాయిబాబా చెప్పారు. అలాగే మనం అందరం ఒకటే. మనం అందరం భాగవతనామం పట్టుకుని అందరం సత్యం, ధర్మం, న్యాయంగా నడుచుకొని పిల్లలకు కూడా మంచి మంచి భగవద్గీతలో మాటలు నేర్పించి వాళ్ళొక ధన్యులుగా చేసి మనం అందరం పిల్లలు తీర్చిదిద్ది భగవద్గీతలో శ్లోకములన్నీ చెప్పి వాళ్ళకి మనం అన్నీ నడిపించాలని నేను కోరుకుంటున్నానండి. జై శ్రీమన్నారాయణ. ధన్యవాదాలండి. కార్యక్రమానికి మన ఆహ్వానించారు. ఎవరంటే లక్ష్మి గారు, కే లక్ష్మి గారు, మహేష్ పిలిచారు. మేము ఈ తెలియని ఏరియాని కూడా మేము నామం పట్టుకున్న పరమాత్మని తలుచుకుంటూ ఎప్పుడు ఈ ఏరియా మాకు తెలియదు. ఎంతో పట్టుదలతో కృషితో ఉదయం నుంచి నేను మా అమ్మాయి వచ్చాము. ఇలాంటి విషయాలంటే మాకు చాలా ఇష్టం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వయజ్ఞోపశాంతియే. మానవుడు మానవ రూపంగా వచ్చి మన మధ్యకి వచ్చి మన మనుషులు మన దేవుడి రూపంగా వస్తే మనకు తెలియదు. కాబట్టి మానవుడు రూపంగా వచ్చి మన దగ్గరికి వచ్చి మనకు తీర్చిదిస్తున్నాడు. కాలం వృధా చేయకండి, చాలా విలువైంది కాలం. మనకి రథసాధ్యం అంటూ ఉండాలి. ఒక కారు ఎక్కేమంటే ఒక డ్రైవర్ ఉండాలి. అందులో ప్రయాణం చేయాలంటే డ్రైవర్ కరెక్ట్గా ఉంటే మనం కరెక్ట్గా గమ్యం చేరగం. అలాగే ఈ లక్ష్మి గారు వారి భర్త గారు ఇద్దరు కూడా మనకి గమ్యం చేర్చగలరు. ఎవరో ఒక మార్గం ఉండాలి, ఆ మార్గంగా మనం రావాలి. అయితే ఒక్క చిన్న విషయం చెప్తాను. రాముడు సీత వనవాసానికి వెళ్ళారు. వనవాసానికి వెళ్తే సీతాదేవికి మంచినీళ్ళు వేస్తున్నాయి. రాముడు ఎప్పుడు అలాంటివి ఎప్పుడు ఎరగడం. రామా, నాకు మంచినీళ్ళు వేస్తున్నాయి అంటే ఏం చేయను సీత, నాకు తెలియదు. ఎక్కడ నీరు కొల ఉంటుందో తెలియదు, ఏం చేయాలో తెలియదు అన్న. ఒక నెమిలి చూసి
స్వామి నేను చూపిస్తాను రండి అంది. పురి ఇప్పి నాట్యం చేస్తూ ఉంది నెమలి. చూసిన రాముడు నెమలి అన్నది, మంచినీళ్ళు కావాలి సీతకమ్మా అన్నాడు. రండి నేను చూపిస్తాను అంది. అయితే నాకు దారి తెలియదమ్మా రావడానికి మంచినీళ్ళు కొలువు కంటే, నేను చూపిస్తాను రండి అనేసి ఒక్కో వెంట్రుక నెమలి వెంట్రుక దారిలో చూపిస్తాను, మీరు దాని వెనకాల రండి, వచ్చాక మంచినీళ్ళు తాగండి అని చెప్పింది. నెమలి ఒక్కో దారి తెలియదు కదా రాముడికి. అప్పుడు ఒక్కో ఇంటికి వేస్తే ఆ దారి పంట ఎంటికమ్మట వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కొలంలో నీళ్ళు తాగాడు. తాగేటోడికి నెమలి ఎంటికలన్నీ పీకేసి రక్త కొలిమైపోయి మరణ వృధంలో వచ్చేసింది. అప్పుడు రాముడు ఏమిటమ్మా అంటే, సీతగారికి మంచినీళ్ళకి ఉండగా నాకు ఇంకే ఘనత ఏముందండి అన్నాడు. అయితే నీకు ఒక వరం ఇస్తానన్నాడు రాముడు. నాకు ఏమొద్దండి, మీరు క్షేమమే కావాలి. అయితే ఒక వరం ఇచ్చారు రాముడు. ఏమిచ్చాడంటే, నెమలి పెంచి కృష్ణుని నెత్తి మీద పెట్టడానికి వరం ఇచ్చారు. అదే నెమలి ఇంటికి కృష్ణుని నెత్తి మీద పెడతారు. అదండి. నాకు 75 వయసు, కొంచెం మాట స్పీడ్గా రాదు, ఏమనుకోకండి. సర్వోజన సుఖినో భవంతు. సత్యం అనే 3 అక్షరాలే జయతి అనేది మనకు 3 అక్షరాలు. విశ్వం అనే 3 అక్షరాలే, లోకాలు అనేది 3 అక్షరాలు, దేవుడు అనేది 3 అక్షరాలు, వరుడు అనేదే 3 అక్షరాలు, అమృతం అనేదే 3 అక్షరాలు. ఇవన్నీ ఒకసారి 3 అక్షరాల నామం నుండి వచ్చినవే. ఈ చెట్లన్నీ పోషించేవాడు కూడా శివన్నారాయణ. శ్రీ లరికృష్ణ అదృష్టం అందరికీ తలుపు తట్టును, కానీ పిలుపు ఎనదగిన నేర్పు కొందరికే ఉంటుంది. కోట్ల ఆస్తి ఉన్నా మురిసిపోవద్దు, అది నీ ఎంట రాదు. అది ముత్యం నుండి తప్పించుకొని తెలుసుకో. నువ్వు దాచుకున్న దాన్ని జారిపోతుంది. ఇతరులు బహుకరించిన ఖాతాలో జమ జరుగుతుంది, తెలుసుకో. భోగాలు ఖర్చు చేయకు, రోగాలు తెచ్చుకోకు. మంచి పనులు ఇచ్చి పుణ్యాన్ని తెచ్చుకో. పురాతన రాతను నిర్ణయించేవే తెలుసుకో. కోట్లాది అధిపతి అయిన ఒక విషయము ఆయుష్యాన్ని కొనలేము తెలుసుకో. ధనవంతుడైనా జానడు పొట్టకో, పేదవాడైనా జానడు పొట్టే. లక్షాధికారైనా భిక్షాధికారైనా అందరూ శ్మశానంలో సమానులే. మనం 100 మంది డాక్టర్లు ఉన్నా, 100 మంది డాక్టర్లు ఉన్నా పోయే ప్రాణాన్ని ఆపలేరు, తెలుసుకో. అందరికీ మరణం అనేది అమృతం దొరికింది. జై శ్రీమన్నారాయణ. ఈ లాయర్ కృష్ణ నుండే నాకు పోషించిన వాడు పోషక. ఇది మమ్మల్ని గొప్ప సత్యము. ఎవరి ప్రపంచాన్ని జయించిన ముత్యం జయించడం తెలుసుకో. ఓరిమి వంటి తపస్సు లేదు, దయించి మంచి ధర్మం తెలుసు. ఈ సత్యనేషణ కాలం చాలా విలువైంది, చాలా ప్రశాంతంగా, మంచి ఆలోచన, మంచి తపన. చేతనైతే ఉపకారం చేయండి, లేకపోతే సైలెంట్ పోండి. ఎక్కువగా మౌనం. చాలా ధన్యవాదాలండి. రాజమండ్రి నుంచి ఈ సమయంలో ఈ యొక్క ప్రోగ్రాం కలుసుకోవాలని దేవుని మీద ఉన్నటువంటి గొప్ప ఆలోచన అనేది చాలా మంచిదండి. ఇప్పుడు మన ఓం నమో భగవతి శ్రీ లహరికృష్ణాయ నమః. ఈ అమృతమంజరి తన ప్రేమగల చేతలో నైపుణ్యం అనేటటువంటి పుస్తక విడుదల కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, పెద్దలకు అందరికీ మా యొక్క హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తున్నాం. శ్రీ లహరికృష్ణ గారి నామంలో మీ అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి యుగంలో కూడా భగవంతుడే భూమి మీద ప్రత్యక్షం కావాల్సి ఉన్నది. ఎప్పుడైతే మనుషులు భగవంతుని మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలో వెళ్ళాలని ప్రయత్నిస్తారో వారిని మరలా విమోచించేవాడిగా ఆయనే ఒక అవతారం తీసుకుని భూమికి రావాల్సి ఉంటుంది. ఆయన అవతారం అన్నింటినీ వేద గ్రంథములను ఇచ్చినవాడు, అన్నింటికీ వేద గ్రంథములను ఇచ్చినవాడు భగవంతుడే. ఆ భగవంతుని అనేక కారణ పేర్లతో మనందరం పిలుస్తున్నాం. తీర్పు దినమునకు నాయకుడు ఒక్కడే అని మనకు నేర్పించబడినది. ద్వాపర యుగంలో కూడా ఏమని చెప్పబడింది. శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే, మీరు నన్నే శరణు వేడుకోవాలని చెప్తున్నాడు. భగవంతుడు ఎందుకోసం మనల్ని సృష్టించాడు, ఆయన కోసం మనం చేయవలసిన ముఖ్యమైన కార్యాలు ఏమిటని అది మనకు ప్రబోధిస్తుంది. తర్వాత నీతిని అది చూపిస్తుంది. భగవంతుని ఆరాధించడం అనేది నీతిగా ఎంచబడుతుంది. భగవంతుని మీద ఆధారపడి జీవించడం ఎలా అనేది అది నేర్పిస్తుంది.
మూడవదిగా బాధ్యత, కర్తవ్యం. భగవంతుడు మనకు ఇచ్చిన పనులను సక్రమంగా చేయాలి. ఆయన మనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా వాళ్ళు సర్వస్వాన్ని కోల్పోయారు. ఈ కార్యం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? భగవంతుడిని మనం మర్చిపోయినట్లయితే ఏ విషయంలోనైనా సరే పతనం మాత్రమే ప్రారంభమవుతుంది. పాండవులు కృష్ణుని పిలవకుండా వాళ్ళు విజయం పొందుకోవాలని తలంచారు. వాళ్ళు మర్చిపోయారు. పాండవులు ఆ సమయంలో శ్రీకృష్ణుని తమ విజయం కోసం పిలిచి ఉన్నట్లయితే విజయం అనేది ఎవరి వైపు ఉండేది? పాండవుల వైపు విజయం అనేది ఉండేది. మనం ఏ కార్యం చేసినప్పటికీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రమేష్ గారు. బలుసు సూరిబాబు గారు, వారు టీగుడుపాడు గ్రామం యొక్క పెద్దలు, వారిని కూడా మేము వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ సూరిబాబు గారు, రమేష్ గారు, కోదండ రామాలయం యొక్క చైర్మన్ గారు ఇప్పుడు మన మధ్యకి వచ్చి ఉన్నారు. వారు స్టేజ్ మీదకి రాబోతున్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇక అనేది ఆయన ప్రారంభించారు. ఆయన యొక్క సిద్ధాంతం ఏంటంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే, మీరందరూ కూడా ఆయన పిల్లలు, మీరందరూ కూడా నా పిల్లలు అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఒక్కొక్క యుగానికి ఆయన అవతార పురుషుడిగా ప్రతి యుగంలో కూడా ఆయన ధర్మం క్షీణించి అధర్మం పెరిగే సమయంలో ఆయన ఏదో ఒక అవతారంలో గ్రంథం అనేది మేము విడుదల కార్యక్రమాన్ని మన జ్యోతి ఆశ్రమం నుంచి మాకు ఆజ్ఞాపించారు. ఎందుకంటే ఈ జ్ఞానం అనేది అందరికీ తెలియజేయడం మన యొక్క బాధ్యత. మనం అంటామండి అన్ని దానాల్లో కూడా అన్నదానం ఎంతో, వాళ్ళ పరిస్థితులు చాలా తారుమారుగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రికి కొడుకు లోబడే పరిస్థితులు లేరు. ఇదంతా ఎందుకనంటే నిజమైన ధర్మం అనేది పిల్లలు మనం ఏ విధంగా పెంచాలి అని చెప్పి ఈ రోజున మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి దైవిక జ్ఞానాన్ని నేర్పించడం అనేది అది లహరికృష్ణ గారి సిద్ధాంతం. నువ్వు ఎవరికైనా ఉండవచ్చు, హిందువా, క్రైస్తవ, ముస్లిం అని కాదు, కానీ భగవంతుని నువ్వు ఉదయం వేకోజామున ఆయన నువ్వు గుర్తు చేసుకొని ఆయనకి నమస్కరిస్తున్నావా లేదా, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడా లేడా అని మనం గుర్తించాల్సిన సమయంగా ఇది ఉంది. ఎందుకంటే లోక జ్ఞానం అంటే అది దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉంటుంది. దయచేసి మాకు ఈ సభ అనేది మేము ఎప్పుడు మాట్లాడలేదు. దీనిలో మేము ఏదైనా తప్పులుగా మాట్లాడి ఉంటే కనుక మీరు మన్నించాలి. ఎందుకంటే అంతగా మాకు తెలీదు, మేము అంత జ్ఞానులం అయితే కాదు. ఏదో లారీకృష్ణ గారు చెప్పినటువంటి కొన్ని మాటలు మాత్రమే మేము గుర్తుంచుకోగలం. కానీ సభ ముందు ఇంతమంది పెద్దల ముందు మేము దాన్ని వర్ణించి చెప్పాలంటే అది మాకు వీలయ్యేటువంటి కార్యం అయితే కాదండి. దయచేసి ఇంకా గ్రామం నుంచి కొంతమంది పెద్దలు వచ్చారు, వారు వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇంకొక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం అనేది జరపబడుతుంది. కొంతమంది ఇంకా మన మధ్యకి రాలేకపోయారండి. వారు వచ్చినట్టయితే పుస్తక ఆవిష్కరణ అని చెప్పి మేము ప్రింట్ కొట్టాము. కానీ ఇప్పుడు మేము వారు కొన్ని అనివార్య కారణాల వల్ల వారు మన మధ్యకి రాలేకపోయారు. దానికి కూడా మేము చాలా చింతిస్తున్నాం. ఇప్పుడు మన మధ్యన సూర్యకుమార్ గారు ఒక 5 నిమిషాలు విడుదల చేయబోయేటువంటి గ్రంథం గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. దాని తర్వాత ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ అనేది జరిపింపబడుతుంది. ఓం నమో భగవతే శ్రీ లారీకృష్ణ మహా విష్మాంజలి. ఈ యొక్క పుస్తకం అనేది శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణ గారి యొక్క గొప్ప మాటలతో రచించబడి ఉన్నది. దాంట్లో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఐశ్వర్యము శ్రేయస్సు మాత్రమే సమస్తం కాదు. సూర్యకుమార్ గారు ఇప్పుడు మన మధ్య పుచ్చకాయల అప్రెడ్డి గారు, ఆరుగులపేట ప్రెసిడెంట్ గారు వచ్చి ఉన్నారు. వారిని మేము స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ దయచేసి సార్ ఇలా
మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరు కూడా చాలా దూరం నుంచి వచ్చారు. ఇప్పుడు సభ మళ్ళీ ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణ నమః. ఈ ప్రపంచంలో ఐశ్వర్యము శ్రేయస్సు మాత్రమే సమస్తము కాదు. ప్రజలు అస్థిరమైన వాటిపైనను నశించే వాటిపైన ఆధారపడి అటువంటి వారి బంధకములలో తాము చిక్కుకుపోతున్నారు. వ్యర్థమైన వాటి ఉసుకులో క్షణికమైన ఆనందం కొరకు అవిశ్రాంతమైన అన్వేషణలో ఎలా అధిగమించగలరని ఆశ్చర్యపడుచున్నారు. ఇటువంటి ఈ క్షణాల్లో తన ప్రేమగల చేతుల నైపుణ్యము అని ఈ పుస్తకం ఒక ఓదార్పు దీపంగా వెలుగొందుతుంది. ఈ పుస్తక ప్రతులను పరిశోధించేవారు మరింత సుసంపన్నమైన జ్ఞానమును పెంపొందించుకున్నటకు ప్రేరణ పొందుతారని మేము ఆశిస్తున్నాము. ఈ పుస్తకం జీవితంలోని లోతైన కోణములను ఆలోచింపజేయుటకు ఆహ్వానాన్ని అందజేయుచున్నది. పాఠకులకు స్వయ ఆవిష్కరణ వైపునకు, ఆధ్యాత్మిక అభివృద్ధి మార్గం వైపునకు ఇది నడిపిస్తుంది. యోగ్యమైన క్రియలు చేయవారికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు లభిస్తాయని, ఇంకా వైకుంఠ ఆశీర్వాదాలు సాధించడం అనేది సర్వశక్తిమంతుని సంకల్పమును గుర్తించుటకు చేయు ధ్యానము పైనను ఉద్దేశం పైన ఆధారపడి ఉండను అని ఈ పుస్తకం తెలియజేయుచున్నది. ఈ సాహిత్య ప్రయాణంలో తీవ్రమైన విషయాలపైన లోతైన అవగాహన కొరకు వెతుకుచున్నప్పుడు ప్రత్యేకంగా ప్రతి పాఠకునికి జీవితం యొక్క పరమార్థములను అర్థం చేసుకున్నటకు ఆ సర్వోన్నత శక్తి ప్రకాశమును అనుగ్రహించును. సమస్త స్తుతి ఘనత మహిమ సృష్టికర్త అయిన శ్రీమన్నారాయణ శ్రీ లహరికృష్ణకే చెల్లించున్నాను. ఓం నమో భగవతే శ్రీ లహరికృష్ణ నమః. ఈ పుస్తకాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా అనుగ్రహింపబడుచున్నవి. మనుజ్యోతి ఆశ్రమం తిరునాల్వేలి, దక్షిణ భారతదేశంలోని తిరునాల్వేలి అను జిల్లాలో మనుజ్యోతి ఆశ్రమం అనేది నిర్వహించబడి ఉన్నది. అక్కడి నుంచి ఈ యొక్క పుస్తకాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని దేవుని మీద ఎక్కువ ముఖ్యత్వం కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పుస్తకాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా చాలా ఉచితంగా అనుగ్రహింపబడుచున్నది. ఓం నమో భగవతే శ్రీ లారికృష్ణ నమః. ఈ యొక్క విడుదల కార్యక్రమం అనేది ఇప్పుడు ప్రారంభించబడబోచున్నది. ओम नमो भगवते श्री लहरिकृष्ण नमः। मन ज्योति वास नारायण लहरि कृष्ण है नारायण। मन ज्योति वास नारायण लहरि कृष्ण है नारायण। कल्कि अवतार नारायण कलि संहार नारायण। कल्कि अवतार नारायण कलि संहार नारायण। मन ज्योति वास नारायण लहरि कृष्ण है नारायण। मन ज्योति वास नारायण लहरि कृष्ण है नारायण। अभिषद ब्रह्म नारायण ब्रह्म स्वरूप नारायण। अभिषद ब्रह्म नारायण हरे कृष्ण नारायण। रोग निवारक नारायण सर्वंत निरूप
ज्योतिवास नारायण लहरी कृष्ण हे नारायण ज्योतिवास नारायण लहरी कृष्ण हे नारायण। ओम नमो भगवते श्री हरि कृष्णाय नमः। అందరు చూడండి ఒకసారి ఒకసారి ఇటు कृष्ण नीना
శ్రీ హరి కృష్ణ బ్రహ్మ గురు విష్ణు నారాయణ గురు సాక్షాత్ పరమేశ్వర శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శతకోటి కారణ నామధారి వేవేల రూపాల వేషధారి శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శతకోటి కారణ నామధారి వేవేల రూపాల వేషధారి శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ కలియుగాన శ్రీ గుగ్గిళ్ళరాయ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ ఆది పురుష అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆది నారాయణ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ శ్రీల హరి కృష్ణ చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు ఈ కార్యక్రమంలో చివరి భాగంగా ఉంది. మొదటిగా నాగబాబుజీ గారు గోపాల్ నుంచి వచ్చారు. దయచేసి వాళ్ళని స్టేజ్కి రావాల్సిందిగా కోరుచున్నాము.
బాబ్జీ గారు. సోమేశ్వరరావు గారు. తర్వాత గొలుసు సూరిబాబు గారు. తర్వాత సీతా మహాలక్ష్మి గారు రాజమండ్రి నుంచి వచ్చారు.
సార్. అనుగ్రహించిన పెద్దలకు మరి వీక్షిస్తున్న స్నేహితులు మిత్రులకు పెద్దలకు లహరి కృష్ణ నామంలో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమం అనేది శ్రీమన్నారాయణ శ్రీ లహరి కృష్ణ స్థాపించిన మంజోతి ఆశ్రమం వారిచే వ్యవహరించబడి జరిగించబడినది ఈ కార్యక్రమం అనేది. ఈ కార్యక్రమానికి వీచేసిన పెద్దలు, పిల్లలు, మరి రాజకీయ నాయకులు, ప్రవక్త ప్రతి ఒక్కరిని లహరి కృష్ణ నామములందు అభినందిస్తున్నాము. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. ఓం నమో భగవతే శ్రీ లహరి కృష్ణాయ నమః. హలో, వీడియోలో తీకే అవసరం లేదు. కార్యక్రమం జరపబడుతుంది. పెద్దలకు, ఆత్మీయ స్నేహితులకు నా నమస్కారములు. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, భక్తులకు, అతిథులకు అందరికీ శ్రీ లహరి కృష్ణ నామంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మనం కలియుగంలో జీవిస్తున్నాము. ఈ కలియుగంలో భక్తి అనేది తగ్గిపోయి భగవంతుని అందరి విశ్వాసం లేకపోవటను చూస్తున్నాము. అటువంటి సమయంలో భగవంతుడు దశావతారమైన కల్కి మహావతారముగా వస్తాడని మనం వేదంలో చదివి ఉన్నాము. ధర్మం అనేది క్షీణించిపోయి అధర్మము పెరుగుతుందని మనం చూస్తున్నాము. ఈ రోజు భగవంతునిపై ఒక నమ్మకంతో మనము జీవించున్నాము. అదేవిధంగా పురాణాల నుండి చూసినప్పుడు భారతదేశం ఒక పుణ్యభూమి అని పిలువబడుతున్నది. ఇండియాలో మాత్రమే భగవంతునిపై నమ్మకం ఉన్నది అని మనకు తెలియచున్నది. మన భారతదేశమును పాలించిన రాజులు అనేక మంది అనేక యుద్ధములో జయించారు. కారణం వారందరికీ భగవంతునిపై ఉన్న భక్తి, నమ్మకం మాత్రమే. అందువలనే వారి శత్రువులందరినీ జయించారు. అదే విధముగా మనకు కూడా భగవంతునిపై భక్తి, నమ్మకం ఉండాలి. గజనీ మహమ్మద్ రాజు గురించి మనకు తెలుసు. భారతదేశంపై 18 సార్లు దండయాత్రకు వచ్చి ఉన్నాడు. కానీ ఈ 18 సార్లు కూడా భగవంతునిపై భక్తి, నమ్మకం ఉన్న రాజులను అతనిని తరిమి కొట్టారు అనే విషయం మనం మర్చిపోయాము. జయపాలన్, పృథ్వీరాజు వంటి రాజులు ఈ విధంగానే జయించారు. వీటన్నిటిని కూడా కలి మరుగు చేస్తుంది. జనులు విభజించి పాలించుటే కలి యొక్క ఆలోచన. వారి మధ్యలోనున్న జాతి, మత భేదములను పెంపొందించుటకు భగవంతుని మర్చిపోయేటట్లు కలి చేస్తుంది. దీనిని ఆంగ్లేయులు భారతదేశంలో విభజించి పాలించే పద్ధతిని తీసుకుని వచ్చారు. కానీ ప్రవక్తల ప్రవచనములో ప్రకారం కలియుగములో నారాయణుడు భూమికి దిగివచ్చి ఒకే గొడుగు క్రిందగా పరిపాలించును అనున్నది మనుజ్యోతి ఆశ్రమంలో జరుగుతున్నది. దీని ద్వారా కలి బలహీనుడు పడుచున్నాడు. బైబిల్లో విశ్వాసం మాట చెప్పబడి ఉన్నది. విశ్వాసం అంటే క్రైస్తవ మాట కాదు. విశ్వాసం అంటే భగవంతునిపై మనము ఉండే దృఢమైన నమ్మకం అని ఇది సూచిస్తుంది. దీని గురించి పురాణంలో చెప్పబడి ఉన్నది. భగవద్గీత, ఖురాన్లో కూడా చెప్పబడి ఉన్నది. బైబిల్లో కూడా చెప్పబడి ఉన్నది. చివరి బోధ ఊదిపడినప్పుడు దేవుడు వస్తాడు అని చెప్పబడి ఉన్నది. దీనిని శంఖానాదం అని పిలువబడుతున్నది. శంఖానాదం అనేది ఒక విజయనాదముగా పోల్చబడుతున్నది. ఓం అనే శబ్దము శంఖానాదం నుండి వచ్చి ఉన్నది. బోర అనే శబ్దం గురించి బైబిల్లో చెప్పబడి ఉన్నది. దీని తర్జుమాను అర్థం చేసుకోనకుండా మనం మతపరమైన వ్యత్యాసములు చూస్తున్నాము. కానీ అర్థం మాత్రం ఒకటి, నమ్మకం అని చెప్పాము. అందువలనే వేదములన్నిటికీ కలిపి చదివినప్పుడు మాత్రమే మనకు పూర్తి అవగాహన వచ్చును అని శ్రీ హరికృష్ణ గారు ముందే చెప్పి ఉన్నారు. పురాణముల నుండి, ఇతిహాసముల నుండి ఈ కలియుగములో శ్రీ హరికృష్ణ గారు ఆ అమూల్యమైన సారాంశం ఇచ్చి ఉన్నారు. భక్త ప్రహ్లాద శ్రీ హరికృష్ణ గారు స్వామి భక్తుల వారి వారి సెంటర్లలో శ్రీకారం సృష్టించారు. మనమందరము ఆయన ప్రజలము. మేము పొందుకున్న ఈ సంతోషాన్ని ఈ లోకంలో అందరూ పొందాలని ప్రతి ఒక్కరూ జాతి, మత, కుల, వర్ణ భేదాలు లేకుండా మన భారతదేశం యొక్క కోసం ఆ భగవంతుణ్ణి ఆరాధించాలని ఆశిస్తున్నాము. ఇచ్చేసిన అతిథులకు శ్రీ హరికృష్ణ గారి దివ్యాశిస్తులు ఎల్లప్పుడూ ఉండాలని
ఆశిస్తూ మరొకసారి మనుజతి ఆశ్రమ నిర్వాహకులు ముఖ్యులు సహోదరులు డి పాల్ ఒపాస్ నవరాజా గారు మరియు సహోదరులు లియో పాల్ కొలంబాసి లహరి గారు మరియు మనుజతి ఆశ్రమ కుటుంబం నుండి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగించుకున్నాను. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణ నమః. ఓం నమో భగవతే శ్రీ హరికృష్ణాయ నమః. సరే ఒక నిమిషం ఖాళీ అయిందండి. పర్లేదు రండి.